నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయితే తీహార్ జైల్లో ఉన్నాడు. అయితే అక్కడ తన పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏమంటారు విషమంగా ఉంది, అంటే బారలేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే అదే జైల్లో మన కేసీఆర్ కూతురు కవిత గారు కూడా అక్కడే ఉన్నారు. తను భయాందోళనకు చెందుతున్నట్టు తెలుస్తుంది. మరి తీహార్ జైల్లో అసలు ఏం జరుగుతుంది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అలాగే మన కవిత గారు కూడా అక్కడే ఉన్నారు. సో మరి తను కూడా భయపడుతుంది. ఇంతకీ అక్కడ జైల్లో, తీహార్ జైల్లో అసలు ఏం జరుగుతుంది సార్? అంటే ఒకటి ఏంటంటే, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైల్లో అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయనకు సంబంధించిన బరువు తగ్గిపోయింది. అలాగే షుగర్ లెవెల్స్ అమాంతం పడిపోయినాయి. దీంతో ఆయన అస్వస్థతకు గురైన సందర్భంగా జనరల్గా ఏంటంటే జైల్లో ఉండేటువంటి డాక్టర్స్ ఉంటారు, పర్యవేక్షించేటువంటి వైద్య సిబ్బంది ఉంటుంది. ఆ వైద్య సిబ్బంది ట్రీట్మెంట్ చేస్తారు. ఒకవేళ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తే కనుక ఆయన్ని మెరుగైనటువంటి వైద్యం కోసం ఢిల్లీకి మళ్ళీ తరలించడానికి అవకాశం ఉంది. ఇది జనరల్గా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కనుక చూస్తే సహజంగా ఏంటంటే హాస్పిటల్ మనం చేరుతాం అనుకో, హాస్పిటల్లో బెడ్ పక్కన ఉండే అతనికి బాగలేకపోయినా, లేదంటే అతను చనిపోయినా ఇమీడియట్గా పక్కన వాళ్ళు భయపడతారు కదా. అలాగే ఇప్పుడు ఆ తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత, అలాగే సిసోడియా, తర్వాత సుకేష్ చంద్రశేఖర్, వీళ్ళందరూ కూడా ఏంటి కేజ్రీవాల్ వచ్చారు, కేజ్రీవాల్కి బాగలేదు అని చెప్పి, ఎందుకు బాగలేదు, ఏమైంది అనే దాంట్లో కొంత హైరాణ పడే అవకాశం ఉంది, హడలిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పక్కనే కదా, నైబర్స్గానే ఉంటారు, అదే జైల్లో ఉంటారు కదా. పైగా ఏంటంటే తీహార్ జైల్లో అసలు ఈయనకు అస్వస్థత ఒకేసారి ఎందుకు వచ్చిందనే అనుమానాలు చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే అండర్ గ్రౌండ్ వరల్డ్ డాన్స్ ఉన్నారు. అండర్ వరల్డ్ డాన్స్ ఇప్పుడు కేజ్రీవాల్ పక్క బ్యారక్లోనే ఉన్నారు అనేది ఇప్పుడు నేషనల్ ఛానల్స్లో కానీ నేషనల్ న్యూస్లో కానీ వస్తున్నటువంటి న్యూస్. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్ లాంటి వాళ్ళు, సరే దావుద్ ఇబ్రహీం అంటే ఇప్పుడు లేదు, చోటా షకీల్ లాంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే అంత కరుడు కట్టినటువంటి నేరస్తులు పక్కనే బ్యారక్లో ఉన్నారు అనేది. సో వాస్తవంగా వాళ్ళకి చోటా షకీల్ కానీ లేదంటే దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళకి కొంత అప్పుడు ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి ఒక ప్రచారం ఏంటంటే వాళ్ళకి హెచ్ఐవి ఉందని, ఇలాంటి ప్రచారం జరిగింది, అప్పట్లోనే జరిగింది. సో ఇలాంటి కరుడు కట్టినటువంటి నేరస్తులు ఉండేటువంటి బ్యారక్ పక్కనే కేజ్రీవాల్ని పెట్టారు. దాని కారణంగానే ఆయనకి అస్వస్థత వచ్చింది అనేది ఒకటి వినిపిస్తుంది. ఎందుకంటే వైరస్లు ఇప్పుడు కరోనా ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. కరోనా సింటమ్స్ ఇప్పటికి కూడా రూపాంతరం చెందుతూ ఉంది. దాని వైరస్ రూపాంతరం చెందుతూ కరోనా వివిధ రూపాల్లో ఇప్పటికీ కూడా అటాక్ అవుతుంది. దీంతో పాటు కొన్ని రకాల వైరస్లు వచ్చేస్తున్నాయి అని చెప్పి కూడా ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది, ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది. పైగా తీహార్ లాంటి జైల్లో కడుగట్టినటువంటి నేరస్తులు ఉన్నారంటే ఇంటర్నేషనల్ గ్యామ్లింగ్ చేసేవాళ్ళు, ఇంటర్నేషనల్ క్రైమ్ చేసేవాళ్ళు అంతా అక్కడే ఉంటారు తీహార్ జైల్లోనే. నిందితులే వాళ్ళు, కాకపోతే ప్రూవ్ అయిన తర్వాత కొంతమంది ఆల్రెడీ ఖైదీలుగా ఉన్నారు. వాళ్ళు చోటా షకీల్ లాంటి వాళ్ళు ఖైదీలుగా ఉన్నారు కదా అక్కడ. సో వీళ్ళ మధ్యలో వీళ్ళని ఉంచారని అంటే కేజ్రీవాల్ని, కవితని ఎక్కడ ఉంచి ఉంటారు అని అంటే ఖచ్చితంగా కరుడుగట్టినటువంటి నేరస్తుల మధ్యలోనే ఉంచి ఉంటారు డెఫినెట్గా. ఆల్రెడీ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది, నేషనల్ ఛానల్స్ కానీ నేషనల్ మీడియాలో కానీ ఆల్రెడీ ఇద్దరు మహిళా ఖైదీలు ఉండేటువంటి లేదా రిమాండ్ ఖైదీలు ఉండేటువంటి బ్యారక్లోనే, సెల్లోనే కవితను కూడా ఉంచారు అని చెప్పి చెప్తున్నారు. అయితే కోర్టు ప్రత్యేకంగా వీళ్ళకి కేజ్రీవాల్కి కానీ కవితకు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ అందించండి, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి బెడ్ ఇవ్వండి, బెడ్షీట్స్ ఇవ్వండి, స్లిప్పర్స్ ఇవ్వండి, తర్వాత వాళ్ళు జపం చేసుకోవడానికి జపమాల ఇవ్వండి, ఇలాంటివన్నీ చెప్పారు. కోర్టు అయితే చెప్పింది. ఒక బెడ్ని అరేంజ్ చేశారు కేజ్రీవాల్కి అంటున్నారు. ప్లస్ ఆయన ఫస్ట్ డే ఏం జరిగింది, ఆయన ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచారు, రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఆ రోజు రాత్రి నిద్రపట్టిన కారణంగా కొంత అలసిపోయినట్టున్నారు. ఆ తర్వాత రోజు ఆయన యోగా చేయటం, దైనందిన కార్యక్రమంలో ఆయన సూర్య యోగా అనేది చేస్తారు. సో అలాంటివన్నీ చేస్తున్నారు. తర్వాత జపం చేస్తున్నారు, ఆధ్యాత్మికమైనటువంటి బుక్స్ చదువుతున్నారు, భగవద్గీత చదువుతున్నారు, ఇలాంటివన్నీ వచ్చాయి. సహజంగా మనకు ఢిల్లీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు, దైనందిన కార్యక్రమాలు ఏంటి, ఆయన ఏం తింటున్నారు, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కవిత పరిస్థితి ఏంటి,
ఇప్పుడు కేజ్రీవాల్ పరిస్థితి ఎలా ఉంటే కవిత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా ఉంటుంది. కానీ గత 2 రోజుల నుంచి కవితకు సంబంధించిన న్యూస్ ఎక్కడ బయటకు రావట్లేదు. లాస్ట్ న్యూస్ ఏమొచ్చింది దానికి సంబంధించిందంటే కోర్టు ఏదైతే వెసులుబాట్స్ కల్పించిందో ఆ వెసులుబాట్లు తీహార్ జైల్లో కవితకి లభించడం లేదు అనేది మాత్రం వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ న్యూస్ కూడా? రౌజ్ అవెన్యూ కోర్టులో ఈవిడ పిటిషన్ వేశారు. ఏం పిటిషన్ వేశారు? కోర్టు కల్పించినటువంటి వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో బుక్స్ కానీ, లేదంటే స్లిప్పర్స్ కానీ, లేదంటే బట్టలు కానీ, బెడ్షీట్స్ కానీ, బెడ్ కానీ, ఇవన్నీ కూడా నాకు ఇవ్వట్లేదు. ఆభరణాలు వేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పాను, అది కూడా ఇవ్వట్లేదు. సో తాళిబొట్టు కూడా తీసి పెట్టమంటున్నారు అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఒక పిటిషన్ వేశారు. సో 4వ తారీఖున దాని విచారణకు రాబోతుంది. వాళ్ళు వేసినటువంటి పిటిషన్ ప్రకారమే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది వినిపిస్తుంది. అంటే కవిత అక్కడ జైల్లో ఏదైతే ఒక గైడ్లైన్స్ ఉంటాయో ఆ గైడ్లైన్స్ ప్రకారమే ఆవిడ ఉండాల్సి వస్తుంది అనేది ఇప్పుడు చెప్తూ ఉన్నారు. అది బెయిల్ రావడం కోసమా, మధ్యంతర బెయిల్ రావడం కోసం ఆ విధంగా చెప్తున్నారా? జైల్లో సరిగ్గా లేదు, జైల్లో సరిగ్గా చూడలేదని చెప్పి చెప్తున్నారా కవిత? లేదంటే కోర్టు ఏదైతే వెసులుబాటు కల్పించిందో అవన్నీ వాళ్ళు చూపించినప్పటికీ కూడా ఈమె చూపలేదని చెప్తే కనుక అప్పుడు సూపరింటెండెంట్ అయితే ఆడ బాధ్యులు కావాల్సి వస్తుంది. సో దాని మీద కోర్టు ఏం చెప్తుంది 4వ తారీఖు అనేది మనం కోర్టులో జైలర్ ఏం చెప్తారు, అక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్ ఏం చెప్తారు, తీహార్ జైలు సూపరింటెండెంట్ అనేది చూడాలి మనం. అయితే కవిత చెప్తున్న దాని ప్రకారం మాత్రం ఆవిడకి కనీస వెసులుబాట్లు అయితే ఇవ్వట్లేదని చెప్పి చెప్తున్నారు. సో పైగా 2 రిమాండ్ ఖైదీలో మహిళా ఖైదీలు ఉండేటువంటి బ్యారక్లో వేశారని చెప్పి చెప్తున్నారు. సో ఆ మహిళా ఖైదీలకు కూడా ఆ రిమాండ్లో ఉన్న మహిళా ఖైదీలు వాళ్ళకు కొంచెం అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ అనారోగ్య పరిస్థితుల కారణంగా ఈయనకు కూడా ఏదో అనారోగ్యంగా ఉంది అనేది కూడా చెప్తుంది. ప్లస్ ఆ పిటిషన్లను వేశారు కవిత, మనం చెప్పడం కాదు. ఇప్పుడు ఆమెకేదో అనారోగ్య కారణాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పడం కాదు, ఆవిడే చెప్పేది. స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్యమైనటువంటి పరిస్థితులు నేను ఫేస్ చేస్తున్నాను, అనారోగ్యకరమైనటువంటి కొన్ని డిసీజెస్ ఉన్నాయి, ఆ డిసీజెస్ తోటి నేను ఇబ్బంది పడుతున్నానని ఆమె పిటిషన్లో పొందుపరిచారు. అంటే ఇవన్నీ పిటిషన్లో పొందుపరిచారు కాబట్టి మనం చెప్తున్నాం. బెయిల్ రావడం కోసం ఆ విధంగా పొందుపరిచారా అని చెప్పి కూడా ఇంకొక వర్షన్ కూడా ఉంది. సరే, కారణం ఏదైనప్పటికీ కూడా ఆవిడ పిటిషన్లో పొందుపరిచిన దాని ప్రకారం ఆమె అనారోగ్యంతో ఆవిడ కూడా ఉన్నారు. కేజ్రీవాల్ వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారు, అస్వస్థతకు గురైన అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఈమె పిటిషన్లో పొందుపరిచిన దాని ప్రకారం ఈమె కూడా అనారోగ్యంగా ఉంది. స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని రకాల వ్యాధులు ఉన్నాయి, ఆ వ్యాధులతో నేను బాధపడుతున్నానని చెప్పి ఆవిడ చెప్తున్నారు. సో ఇవన్నీ కనుక గమనిస్తే ఇంటర్నేషనల్ క్రైమ్ చేసినటువంటి వాళ్ళు, ఇంటర్నేషనల్ క్రైమ్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఉండేటువంటి ప్రాంతం అది. కాబట్టి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వైరస్లు, డిసీజులు అవన్నీ తిహార్ జైల్లో ఉన్నాయా? హెచ్ఐవి లాంటివి, కరోనా లాంటివి ఇవన్నీ వ్యాపించి ఉన్నాయా జైల్లో అని అంటే అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. హెచ్ఐవి ఉండొచ్చు, కొంతమందికి హెచ్ఐవి పేషెంట్స్ కూడా ఉండొచ్చు. కానీ కరోనా వైరస్ ఇవన్నీ కనుక ఉంటే కనుక వాళ్ళకి రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఖైదీలకి ఎప్పుడు కూడా డెఫినెట్గా వైద్య సిబ్బంది ఉంటుంది, వైద్యం కూడా అందిస్తూ ఉంటారు అక్కడ. ప్లస్ వాళ్ళ దైనందిన కార్యక్రమం కూడా ఎర్లీ మార్నింగ్ లేవాలి, 5:30కే డిన్నర్ కంప్లీట్ చేయాలి, ఈవినింగ్ 5:30కే డిన్నర్ కంప్లీట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 6-6:30 కల్లా పెట్టేస్తారు. సో వాళ్ళ దైనందిన కార్యక్రమం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. 6:30 తర్వాత మీకు ఏమీ పెట్టరు. అందుకే వీళ్ళు స్నాక్స్ కావాలి, మాకు వెసులుబాటు కల్పించండి, స్నాక్స్ ఇలాంటివన్నీ కూడా వెసులుబాటు కల్పించండి అని చెప్పి పిటిషన్ వేసుకుంది. అందుకే వాళ్ళు 5:30కి డిన్నర్ పెడతారు, 6:30కి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు, మధ్యాహ్నం మళ్ళీ 12-12:30 కల్లా లంచ్ పెడతారు. సో ఇదంతా ఫిక్స్డ్ మెనూ. ఈ మెనూ తోటి ఈ టైమింగ్స్ తోటి నడుస్తూ ఉంటుంది అక్కడ. దీనికి భిన్నంగా నడవడానికి అవకాశం లేదు. మిగతా జైలు కన్నా, భారతదేశంలో ఉండేటువంటి జైలు కన్నా తిహార్ జైల్లో ఖచ్చితంగా కొంత స్ట్రిక్ట్గా ఉంటుంది. కారణం ఏంటంటే కరుడుగట్టినటువంటి నేరస్తులు, ఆర్థిక ఉగ్రవాదులు, తర్వాత టెర్రరిస్టులు, కసబ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ, కసబ్ అంటే ఇప్పుడు లేడు అనుకోండి, చెప్తున్న అంత కరుడుగట్టినటువంటి నేరస్తులు ఉండేటువంటి ప్రాంతం అది. కాబట్టి అక్కడ వెసులుబాట్లు లేదంటే కొన్ని స్పెషల్గా అసలు వ్యవహారాలు ఉండేటువంటి అవకాశం లేదు. అందుకే బహుశా ఆ వాతావరణంలో తట్టుకోలేక వీళ్ళకి అస్వస్థతకు గురయ్యారేమో అనిపిస్తుంది. ఇప్పుడు కేజ్రీవాల్కి అస్వస్థత వచ్చింది, ఇప్పుడు కవితకు కూడా కొన్ని రకాల డిసీజెస్ ఉన్నాయి అంటున్నారు. సో ఆ డిసీజెస్ ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు ఆల్రెడీ పిటిషన్లో పొందుపరిచారు కాబట్టి అసలు ఏం డిసీజెస్ ఉన్నాయా
అనేది కూడా తేల్చాలి. మహిళా ఖైదీల పక్కన, రిమాండ్ ఖైదీల పక్కన ఇంకేస్తే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులు రావని ఏముంది? అందులో వైరస్లు కదా, ఇప్పుడు రకరకాల వైరస్లు వస్తున్నాయి. అవును సార్. సో ఇదంతా కూడా కొంచెం మరి తీహార్ జైల్లో పరిస్థితులు అవి నేషనల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ అది. సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఈ వ్యాధులకు సంబంధించి కోర్టు ఏం డెసిషన్ ఇస్తుంది అనేది మనం చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.